అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎక్కడిద్దరు ముగ్గురు నా పేడ కూడి ఉందరో అక్కడ ఉంటానని సెలవిచ్చి తండ్రి, ఇక్కడ మీరున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గత రాత్రంతా కాచి కాపాడిన ప్రభా, విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగానా ఈ ఆదివారం ప్రభా మీ యొక్క మందిరంలో ప్రభా గడవచ్చుండగా తండ్రి, అయ్యా వాక్యాన్ని ప్రభావ ఎత్తుకోవచ్చుండగా తండ్రి, అపవాది ఎత్తుకొని పోకుండా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా అర్థమయ్యే రీతిగా ప్రభా వార్తను చెప్పుటకు ప్రభా నాకు తగిన జ్ఞానం దయచేయండి ప్రభా. అదే రీతిగానైనా వినబద్దయ్యే మనసును ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి దయచేదురుగా అక్కడ వేడుకుంటూ, అయ్యా నీ వాగ్దానం చేసి ఉన్నా ప్రభా, నీ నోట నా మాట ఉంచుతానని, నా చేతి నీళ్ళు నేను కొత్తాను వాగ్దానం చేసిన విధానం బట్టి ఉన్నాను ప్రభా. అయ్యా ఇదిగనని సేవకుడు మట్టివాడు ఇదిగన ఆ వాగ్దానాన్ని ప్రభా ఈరోజు ప్రభా నెరవేర్చదు కాకుండా పెట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగన నన్ను మీ సిలువ చాటును మనుగుపరిచి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుదురు కాక వేడుకుంటూ, ఇదిగనా మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా నన్ను నింపి ప్రభా ప్రతి ఒక్కరితో ప్రభా మీరే మాట్లాడుదురు కాక వేడుకుంటూ, నజరుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం దేవునికి వందనాలు తెలియజేసుకున్నాం. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏమిటండి? ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏ గ్రంథం చదువుకున్నాం? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం నుంచి 5 నుంచి 11 వచనాల్లాగా చదువుకున్నాం. 10వ వచనం చదువుతున్నాను, వినండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఏమంట? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహించే వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే ప్రతి ఒక్క మనిషికి హృదయం ఉంది. ప్రతి ఒక్క మనిషికి హృదయం ఉంది. కొంతమంది హృదయం అంటే గుండె అంటారు, కొంతమంది హృదయం అంటే మెదడు అంటారు, కొంతమంది ఇక్కడ ఉందంటారు, కొంతమంది ఇక్కడ ఉందంటారు. ఇక్కడుందో తెలియదు, కానీ మొత్తానికి ఒక మనిషికి హృదయం అనేది ఉంది. ఏమండి? మానవుని హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది. మానవుడి హృదయం అంట ఘోరమైన వ్యాధి కలిగినది, మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఏమండి? మీరు ప్రార్థన చేయండి అడుగుతారు. పాస్టర్ గారు తలకాయ నొప్పి వస్తుంది, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు జలుబు, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నడుము నొప్పి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు కాలు నొప్పి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు జ్వరం వచ్చింది, పాస్టర్ ప్రార్థన చేయండి అంటున్నారు. ఏమండి? నేను డాక్టర్నా పాస్టర్నా? ఏమండి? కానీ ఏ ఒక్కరు కూడా నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగి ఉంది పాస్టర్ గారు, దానికోసం మీరు ప్రార్థన చేయండి అని అడిగారా? ఏమండి? నేను మంచి ఆధ్యాత్మిక స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని అడిగారా? ఏ ఒక్కరు అడగట్లేదు, ఏ ఒక్కరు ప్రార్థన చేయట్లేదు, ఏ ఒక్కరు ప్రార్థన భారం కూడా అడగట్లేదు. ఎందుకంటే మన హృదయం మనల్ని మోసము చేస్తుంది. ఏమండి? ఆ విధంగా మనం గ్రహించుకోలేకుండా మన హృదయం ఆ విధంగా ప్రవర్తిస్తుంది. ఏమండి? సాధారణంగా ఎక్స్రేలో తెలుస్తుంది మన ఎముకలు ఏ విధంగా ఉన్నాయో, ఎముకలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా, విరిగాయా అనేది స్కానింగ్ లో తెలుస్తుంది. ఏమని? మన బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉందనేది స్కానింగ్ లో గర్భంలో ఒక శిశువు ఏ విధంగా ఉన్నాడో తెలుస్తుంది. మన లివర్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుంది స్కానింగ్ లో. ఏమండి? మన కిడ్నీలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది స్కానింగ్ లో. అలాగే రక్త పరీక్ష చేసుకుంటే మనకి షుగర్ ఉందా లేదా, ఏమండి మనకి టైఫాయిడ్ ఉందా లేదా, మనకి మలేరియా ఉందా లేదా, మనకి డెంగ్యూ ఉందా లేదా, రక్త పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. మన గుండె బాగుందా లేదా అని చేసే పరీక్ష ఏంటి? ఈసీజీ తీసుకుంటే
తెలుస్తుంది. హార్ట్ బీటింగ్ ఎలా ఉంది, పల్స్ రేట్ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ మన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఒక స్థితి ఏ విధంగా ఉందో ఎలా తెలుస్తుంది? ఏ విధంగా ఉందో ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యం చదివే వాళ్ళకి తమ హృదయం యొక్క పరిస్థితి తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తికి తమ హృదయం యొక్క పరిస్థితి తెలుస్తుంది. ఏమండి? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, ఎవరు తీయద్దు. వాక్యము సజీవము కలిగినది, వాక్యము బలము కలిగినది. ఆ వాక్యము రెండంచులుగా ఖడ్గం వంటిది, బహు వాడి కలిగినది. వాడి కలిగిందంటే మంచి షార్ప్ కలిగినది. ఏమండి? ఆ వాక్యం అంటే మన హృదయంలో ఒక ఆలోచనలన్నింటినీ, మన హృదయంలో ఒక తలంపులన్నింటినీ శోధిస్తుంది. దేవుని వాక్యం మనం ఎప్పుడైతే వింటామో అది మన హృదయం లోపలికి వెళ్ళిపోయి దాన్ని శోధిస్తుంది. ప్రాణాత్మలోకి వెళ్ళిపోతుందంట, కీళ్ళ లోపలికి వెళ్ళిపోతుందంట, మూలుగులోకి వెళ్ళిపోతుందంట. మూలుగు అంటే ఏంటి? బోన్ మేర అంటారు ఇంగ్లీష్లో. మూలుగు లోపలికి వెళ్ళిపోతున్న దేవుని వాక్యం పరిశోధిస్తుందంట. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడా, ఏంటా లేదా అనేది. ఏమండి? వాక్యం మన హృదయ స్థితి తెలియజేస్తుంది. మీ అందరికీ ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనుడు. ఏమండి? ఆ వ్యక్తి అంట బైబిల్ చదువుతుంటారంట. మారు మనసు పొందక ముందు బైబిల్ చదువుతుంటారంట. బైబిల్లో ఏదైనా తప్పులు పట్టుకున్నాము అని చెప్పి చదువుతుంటారంట బైబిల్. వింటున్నారా? బైబిల్లో ఏదైనా తప్పులు పట్టుకున్నా అని చెప్పి చదువుతా ఉంటాయంట ఆర్ఆర్కే మూర్తి గారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను బైబిల్లో ఏ ఒక్క తప్పు పట్టుకోలేకపోయాడు, కానీ బైబిలే అతని హృదయంలోని తప్పులు పట్టుకుంది. ఏమండి? ఈ బైబిల్ ఒక దర్పణం లాంటిది, బైబిల్ అద్దం లాంటిది, మిర్రర్ లాంటిది. ఏమండి? అద్దం ముందు మనం వెళ్ళి చూసినప్పుడు మన జుట్టు ఏ విధంగా ఉంది, మన డ్రెస్ ఏ విధంగా ఉంది, ఏమండి మన ప్యాంట్ ఏ విధంగా ఉంది, లేడీస్ అయితే మన చీర ఏ విధంగా ఉందో చూసుకుంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వద్దకు వెళ్ళి అది ఒక మిర్రర్ కనుక మన హృదయ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. మన హృదయాన్ని ఏ విధంగా ఉందో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమండి? అదేవిధంగా ప్రార్థన చేసే వ్యక్తికి తన హృదయం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. దావీదు గారు ప్రార్థన చేస్తారు, దేవా నా హృదయము పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నీ కాయాస మార్గం అంటూ ఉందేమో చూడు. ఏమండి? యోబు గారు కూడా ప్రార్థన చేస్తారు, దేవా నా దోషములెన్ని, దేవా నా పాపములెన్ని, నా దోషములెన్నో, నా పాపములెన్నో నాకు తెలియజేయము అని ప్రార్థన చేస్తారండి. ఒక ప్రార్థించే వ్యక్తికి తన హృదయ పరిస్థితి తెలుస్తుంది. ఏమండి? మనుష్యుడు ఏదేవో కనుగొంటున్నాడు. వింటున్నారా? మనుష్యుడు ఏదేదో కనుగొంటున్నాడు. టీవీ కనుగొన్నాడు, ఏమండి ల్యాప్టాప్ కనుక్కున్నాడు, కంప్యూటర్ కనుక్కున్నాడు, మొబైల్ ఫోన్ కనుక్కున్నాడు, లైట్ కనుక్కున్నాడు, ఫ్యాన్ కనుక్కున్నాడు, అనేకమైన రీతిలో కనుక్కున్నాడు. కానీ తన హృదయ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో కనుగొనలేకపోయాడు. ఏమండి అమ్మ? వింటున్నారా? వింటున్నారా? వినండి వినండి. ఒక ప్రశ్న అడుగుతా, చెప్తారా జవాబు? ఈ ప్రపంచం మొత్తంలో ఏ ఒక్క డాక్టర్ అయినా, ఏ ఒక్క సైంటిస్ట్ అయినా ఒక వస్తువును కానీ, ఒక మందును కానీ, ఒక టాబ్లెట్ కానీ తయారు చేసి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి మంచిగా మారిపోవాలి అని చెప్పి ఒక టాబ్లెట్ కనిపెట్టాడా? ఏమండి? ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా ఒక వస్తువు కనిపెట్టాడా? ఈ వస్తువు ఒక వ్యక్తిలో ఈ వాచ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు భూ ప్రపంచంలో అందరూ మంచిగా పోతారని చెప్పి ఏ వ్యక్తి అయినా ఏమైనా కనిపెట్టాడా? ఏమండి? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా నోట్లో పచ్చి బూతులు వస్తున్నాయి డాక్టర్ గారు, ఒక టాబ్లెట్ ఇవ్వండి అని అడిగితే డాక్టర్ ఏం చెప్తాడు? కింద నుంచి పైన చూసి, టాబ్లెట్ కాదా, నీకు సర్జరీ చేయాలి అంటాడు. ఏం సర్జరీ డాక్టర్ గారు అంటే, నీ నాలుగు దోసేయాలి అంటాడు డాక్టర్. ఏమంటే డాక్టర్ల వల్ల కాదు, డాక్టర్ సైంటిస్టుల వల్ల కాదు, కేవలం దేవుడి యొక్క వాక్యం వల్లే దేవుడు ప్రార్థన చేసే వ్యక్తులకి అది సాధ్యం. ఏమండి? మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి?
మనుషులు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారండి. ఏమండి? మనుషులు ఎప్పుడు కూడా పైన వాటినే లక్ష్య పెడుతున్నాడు. కానీ దేవుడు అనే యెహోవా దేని లక్ష్య పెడుతున్నాడు? సమూయేలు గ్రంథంలో ఉంటది. దేవుడు అనే యెహోవా దేని లక్ష్య పెడుతున్నాడు? దేవుడు అనే యెహోవా హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను యెహోవాను, నేను హృదయమును పరిశోధించువాడను. ఏమండి? దేవుడు మనల్ని హృదయం యొక్క తలంపులని పరిశోధించేవాడు దేవుడు. ఏమండి? క్రైస్తవ భక్తి అనేది, ఎవరు వింటున్నారా? క్రైస్తవ భక్తి అనేది ఆచారమైన సంబంధమైన భక్తి కాదు. క్రైస్తవ భక్తి అనేది హృదయపూర్వకంగా వచ్చే భక్తి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నరుల యొక్క హృదయమును యెహోవా చూచినప్పుడు వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలు, వాటి యొక్క తలంపులు కేవలం ఎల్లప్పుడూ మంచిగా ఉన్నాయా? వారి యొక్క తలంపులు కేవలం ఎల్లప్పుడూ చెడ్డగానే ఉన్నాయని దేవుని వాక్యం సెలవుస్తుందండి. 24 గంటలు మనిషికి ఒక హృదయాన్ని చూసినట్లయితే మనిషి యొక్క హృదయ ఆలోచనలు, వాటి యొక్క తలంపులు కేవలం ఎల్లప్పుడూ చెడ్డగానే ఉన్నాయని దేవుని వాక్యం సెలవుస్తుందండి. ఏమండి? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం. ఏంటంట? హృదయాలోచనలు ఎవరి వశం? మనుష్యుని వశం. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట అది యెహోవా వలన కలుగును. హృదయంలో రకరకాలమైన ఆలోచనలు వస్తుంటాయి, హృదయంలో రకరకాలైన తలంపులు వస్తుంటాయి. కానీ ఒక వ్యక్తి చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా, ఒక వ్యక్తి చక్కగా నడవాలన్నా అది దేవుని యొక్క వాక్యం వల్లనే కుదురుతుంది. దేవుడు ఒక్కడే నడిపించగలడు. మన హృదయంలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయండి, వస్తాయి, మంచివో చెడవో. దాన్ని ఒక రైట్ వేలో మనం నడిపించాలంటే, దాన్ని మనం సరైన మార్గంలో మనం నడిపించాలంటే అది యెహోవా వల్లనే కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏమండి? కీర్తనల గ్రంథం ఇందా చదువుకున్నాం కదా, 23వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందండి? ఎవరొస్తులు ఏమని చెప్తారా చూడకుండా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలవ్యర్థాన్ని నన్ను నడిపించుతున్నాడు. ఏమండి? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందంటే, నా కుమారుడా నీ హృదయము నాకివ్వు. ఏమండి? దేవుని యొక్క కుమార్తె నీ యొక్క హృదయము నాకిమ్ము. దేవుని కుమారుడా నీ యొక్క హృదయము నాకిమ్ము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏమండి? ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఇద్దరు స్నేహితులు దారిలో వెళ్తా ఉంటే ఒక మామిడి పండు ఎదురవుతుందంట. మామిడి పండు చూశారంట. చూసుకొని అరే ఇద్దరం సగం చేసుకున్నావా అనుకున్నారంట. సరే రా ఇద్దరం సగం తింటామని చెప్పి స్నేహితులు తినడం స్టార్ట్ చేశారంట. తింటామనంట సగం అయిపోయిందంట. పక్కన ఫ్రెండ్ అరే సగం అయిపోయిందిరా, ఇవ్వరా నాకు అని అంట. లేదురా తింటున్నా, ఇస్తా నాకు అని చెప్పి తింటానే ఉన్నాడంట ఆ స్నేహితుడు. అరే విత్తనమైనా ఇవ్వరా నాకు, అరే ఏందిరా విత్తనం నాకు చాలా బాగా ఇష్టం, అదన్నా ఇవ్వరా నాకు అంటే ఇస్తానంట్రా అని విత్తనాన్ని చప్పరించి మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడంట, ఇదిగో తినరా అని. ఆ ఫ్రెండ్ యొక్క రియాక్షన్ ఏంటండి? ఆ ఫ్రెండ్ అబ్బా చాలా థ్యాంక్స్ రా అంటాడా, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి ఇసిరేస్తాడు. ఏమండి? మన హృదయాన్ని కూడా లోకానికి ఇచ్చి పాడు చేసి సాతానికి ఇచ్చి పాడు చేసి ఇదిగో యేసయ్యా నా హృదయం అని చెప్పిస్తే ఏమండి దేవుడు బాధపడతాడు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి మీ హృదయంలో చోటు ఇవ్వకుడి. ఏమండి? ఒక వ్యక్తి ఉన్నాడంట, సేట్జీ ఎడారిలో వెళ్తున్నాడంట, ఒంటనే వేసుకొని వెళ్తామంటే నైట్ అయిపోయిందంట. సరేలే ఈ రాత్రి పండుకుందాం అని చెప్పి ఒక టెంట్ పెట్టుకుంటా అంట, ఒక గుడారం వేసుకుంటా అంట. ఏమండి? పడుకుంటా అంట. ఈ లోపల ఒంటొచ్చిందంట. సేట్జీ బాహర్ బహుత్ ఠండాజీ అనిద్దంట. బయట బాగా చల్లగా ఉంది సేట్జీ, నేను నా తల మాత్రం పెట్టుకుంటాను జీ అనిద్దంట. సరేలే పాపం ఈ ఒంటె
నన్ను మోసింది, చాలా దూరం తీసుకెళ్ళింది అని చెప్పి సేట్జీ ఏం చేస్తాడంటే ఒంటిని తన తలకాయలు లోపల పెట్టుకున్నా అనువదిస్తాడు. కాసేపు అయిన తర్వాత సేట్జీ బాహర్ బహుత్ తండా హై, నేను నా పొట్ట మాత్రం మీ యొక్క గుడారంలో పెట్టుకుంటా అనేదంట. సరేలే పాపం ఉంటే ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి మళ్ళీ లోపలికి అనుమతిస్తాడంట. మళ్ళీ కాసేపు అయినా సేట్జీ బాహర్ బహుత్ తండా హై అని చెప్పి నా కాళ్ళు పెట్టుకుంటా అని చెప్పి లోపలికి కాలుతో తను తిండిందంట సేట్జీని. ఏమండి సేట్జీ కాస్త బయటపడిపోయాడు. ఏమండి అపవాది కూడా నైస్గా వస్తాడు మన హృదయం దగ్గరికి వచ్చి, మే కమిన్, నేను రావచ్చా, తలుపు తీస్తావా అంటే మనం కొద్దిగా అవకాశం ఇచ్చినా చాలు, కొద్దిగా వస్తాడు. ఏమండి మళ్ళీ వస్తాడు మన దగ్గరికి, కొంచెం అవకాశం ఇస్తావా, ఇంకొంచెం అవకాశం ఇవ్వా అంటాడు. ఏమండి మనం ఏం చేస్తాం, సరేలే అని చెప్పి ఇస్తాము. ఏమండి మరి కాసేపు ఎదురుతా మళ్ళీ వస్తున్న అపవాది, ఇంకొంచెం ఇవ్వచ్చు కదా అని చెప్పి మన హృదయాన్ని మొత్తం కైవసం చేసుకొని చివరికి మనల్ని తన్ని బయటికి పంపించేస్తాడు. ఏమండి దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, నీ సొంతుని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ము. ఏమండి మరి హృదయంలో ఏ రకమైన ఆలోచనలు వస్తున్నాయి? మీ హృదయంలో ఏముంది? ఏమండి మీ హృదయంలో ఏముందండి? ఈ కాలంలో చాలా మంది యవనస్తులు ఏమంటున్నారంటే, నా హృదయంలో ఆ అమ్మాయి ఉంది, నా హృదయంలో ఆ అబ్బాయి ఉంది అంటారు. ఏం కొండయా నీ హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా హృదయంలో దేవుడున్నాడు, నా హృదయంలో మా తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరైనా వచ్చి నీ హృదయంలో చోటు నాకు ఇస్తావా అంటే ఏం చెప్పాలి? నా హృదయంలో ఖాళీ లేదు, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, నా హృదయంలో నాకు తల్లిదండ్రులు ఉన్నారు, గెస్ట్ లాస్ట్ అని చెప్పాలండి. కానీ ఏం చెప్పాలా? నీ హృదయంలో నేనుంటా, నా హృదయంలో నువ్వు అని చెప్పాలా? కాదు, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, నా హృదయంలో మా తల్లిదండ్రులు ఉన్నారని చెప్పాలండి. ఏమండి కీర్తనల గ్రంథంలో ఏమో రాయబడి ఉంటుందంటే, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును చదువుట చేతనే కదా, దాన్ని బాగా ధ్యానించట చేతనే కదా. ఏమండి యవనస్తుల యొక్క హృదయము వింటున్నారా? యవనస్తుల యొక్క హృదయము ఈ 2020 నుంచో కాదు, ఎప్పటి నుంచో స్థిరంగా ఉండటం అనేది అసాధ్యం వ్యవకాలంలో. అర్థమవుతుందా? యవనస్తుడు తప్పక తొట్టిలు అంటే పెద్ద పెద్ద పాపాలు చేస్తాడని చెప్పి కాదు. తొట్టిలతం అంటే ఏంటి? కాదు జారటం, అంతేగాని ఆ పాపంలో పడతాడు, ఈ పాపంలో పడతాడు, ఆ గప్పులో పడతాడు, ఈ గప్పులో పడతాడని కాదండి. ఏమండి యవనస్తుడు తప్పగా తొట్టిల్తాడు, అంతేగాని పాపంలో పడతాడని కాదు. యోసేపు పరిగెత్తాడు, ఎక్కడికి? బయటికి పరిగెత్తాడు. ఈ కాలంలో యవనస్తులు పరిగెత్తాడు పాపం నుంచి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మనిషి యొక్క హృదయము, వారి యొక్క తలంపులు కేవలం ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటుందంట. 24 గంటలు చెడ్డ తలంపులే వస్తున్నాయంట. కాబట్టి మనం ఏం చేయాలి? 24 గంటలు దేవునితో సహవాసం చేసే వ్యక్తి మాత్రమే పరిశుద్ధంగా ఉంటాడండి. అర్థమవుతుందా? ఎప్పుడు దేవుని వాక్యంతో సహవాసం చేసే వ్యక్తి మాత్రమే పరిశుద్ధంగా ఉంటాడు. ఇంక ఏ వ్యక్తికి సాధ్యపడడు, సాధ్యం కుదరదు. అన్న ఏందన్నా 24 గంటలు బైబిల్ చదువుకోవాలంటే 24 గంటలు దేవుడు 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 అంటున్నాం, ఎలా కుదురుతున్నా అంటున్నాం? కుదుర్చుకోవాలి. ఆశ కలిగిన పాలన దేవుడు తృప్తిపరుస్తాడు. ఏమండి యెహోషువ గ్రంథంలో మాట ఉంటుంది. యెహోషువ దగ్గరికి వెళ్తారు దేవుడని యెహోవా, యెహోషువ నీవు భయపడవద్దు, మోషే చనిపోవడానికి భయపడద్దు, నీవు ఈ ధర్మశాస్త్రం అంతా బోధించాలి, వీటి ప్రకారం చేయాలి. వీటిని నువ్వు వింటున్నారా? ఈ యొక్క ధర్మశాస్త్రం అని నువ్వు దివారాత్రము నీవు ధ్యానించింది ఎడలా ఏంటి? దివారాత్రము ధ్యానిస్తే నీవు చక్కగా ప్రవర్తిస్తావు. కీర్తన గ్రంథం కాదమ్మా, యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, ఈ గ్రంథం దివారాత్రమును ధ్యానిస్తే చక్కగా ప్రవర్తిస్తాము. ఏమండి అనేక మంది వ్యవస్థలు వింటున్నారా? ఇల్లు నుంచి పారిపోతున్నారు,
అనేక మంది ఎవరి స్త్రీలు ఎవరి పురుషులు ఇంట్లోంచి పారిపోతున్నారు. ఏమని ఆ అబ్బాయిని ప్రేమించాను ఈ అబ్బాయిని ప్రేమించానని చెప్పి ఇంట్లోంచి పారిపోతున్నారు ఎవరి స్త్రీలు ఎవరి పురుషులు. అలా మనం చేయడానికి వీలు లేదు. ఏమండి తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, కానీ తండ్రి ఆదరించాడు. బిడ్డలు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తే వారిని మనం ఆదరించాలి. ఏమండి అన్నలు ఉన్నారు, కొంతమంది అన్నలు తప్పిపోయిన కుమారుడు వాళ్ళ అన్న, ఏంటి డాడీ ఈ వేశ్యలతో నీ ఆస్తి అంతా పాడు చేసిన వ్యక్తిని ఇంట్లోకి నువ్వు ఎందుకు రాణిస్తున్నావు డాడీ అంటున్నాడంట. తమ్ముడు వచ్చాడనే సంతోషం లేదు. ఈ మధ్య పెద్దోళ్ళ యొక్క స్థానం ఏమంటే ఏ విధంగా ఉంటుందంటే వారి యొక్క ఆస్తి విషయం కోసం వేరే వాళ్ళ ఇంట్లోకి రానివ్వట్లేదండి. ఏమండి నువ్వు తప్పు చేశావు, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు ఇంట్లో రావడానికి కుదరని చెప్పి వాళ్ళని రానివ్వట్లేదండి. వాళ్ళని ఆ విధంగా రానికపోతే వాళ్ళు ఇంకా చెడిపోతారు. దేవుడు చూసి నవ్వుకుంటాడండి. ఏం లేదు, ఒక పాపి ఇంకో పాపిని ఇంట్లోకి రానివ్వట్లేదంటే అర్థమవుతుందా? ఒక పాపి ఇంకో పాపిని ఇంట్లోకి రానివ్వట్లేదు. అసలు ఈ గొడవ అంతా ఎందుకండి? ఏమండి యవ్వన కాలంలోనే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఏమండి అనేక మంది హృదయాల్లో సిగరెట్లు, మందు, ధనం. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, మీకు తెలుసుకోలేదు కానీ, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్నెట్టు, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్నెట్టు. విన్నారా ఆ పాట? విన్నారా? ఏంటంట? చుట్టా బీడి సిగరెట్టు పరలోక రాజ్యానికి నడిపిస్తాయా? ఏమండి నరకానికి నడిపిస్తాయి. నీ దేహము దేవుని ఆలయమైనది, దేవుని ఆత్మకు నివాసం కలిగినది. నీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తాను అంటున్నానండి. ఏమండి మన డిసెంబర్ 31వ తారీఖున, జనవరి 1వ తారీఖున ఏమండి మద్య అమ్మకాలు జరిగినాయి. హైయెస్ట్ లిక్కర్ సేల్స్ మన భారతదేశంలో ఎక్కడ జరిగిందో తెలుసా? హైయెస్ట్ గా మద్యపానం అమ్ముడుపోయిన రాష్ట్రం ఏదో తెలుసా? మన ఆంధ్రప్రదేశే. మన ఆంధ్రప్రదేశ్లోనే మద్యం బాగా తాగేశారంట, మద్యం బాగా అమ్మకాలు జరిగినాయంట. ఏంటో నాకు అర్థం కాదు. వాటి మీద హైయెస్ట్ ట్యాక్స్లు వేసిన తర్వాత ఆ ట్యాక్సులతో ప్రభుత్వాన్ని నడిపాలనుకుంటున్నారు. ఏమండి దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ యొక్క కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను. వింటున్నారా? నీ యొక్క కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆ పాపిష్టి డబ్బుతో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా బాగుపడిద్దా అండి? ఏమండి ఆ ఒక పాపిష్టి డబ్బుతో మన ఇండియా ఏమన్నా డెవలప్ అయిద్దా అండి? ఆ ఒక ట్యాక్స్ కలెక్ట్ అయ్యే డబ్బులతో? లేదు. ఏమండి నాకైతే చాలా బాధ వేసింది. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది 9వ అధ్యాయంలో. ఏమని రాయబడి ఉంటుందంటే చూడదులేండి. ఏమని రాయబడి ఉంటుందంటే జనులు నీ ధర్మశాస్త్రం చదవకపోవట లేకపోతే ధ్యానించకపోవట అనేక మంది మరణించి ఉన్నారు కనుక వారి నిమిత్తం నా కళ్ళలోంచి ఒక ఊట జలంగా కారిపోతుంది. ఏమండి ఒక త్రాగుబోతుని చూసి అపహాస్యం చేయటం కాదు, ఒక సిగరెట్ తాగే వ్యక్తిని చూసి హేళన చేయటం కాదు, కానీ వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా గారి లాగా అనేక మంది పురుషులు త్రాగి బంగారం లాంటి వారిని, బంగారం లాంటి బిడ్డలను విడిచిపెట్టి ఏమండి మరణిస్తున్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఏమండి అనేక మంది హృదయంలో ధనం, డబ్బు అంట. హార్ట్ ఏ విధంగా కొట్టుకుంటుంది? లబ్బు అంటారు కదా. హృదయంలో డబ్బు అంట. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అటువంటి ధనాన్ని ఆశించి అనేక మంది విశ్వాసం నుండి తొలగిపోయేది. ఏమండి ధనము మనకు చాలా మంచిగా కనిపించవచ్చు, ధనము చాలా గొప్పగా కనిపించవచ్చు, కానీ మన విశ్వాసం కన్నా ధనము ముఖ్యము కాదు. వింటున్నారా? విశ్వాసం వెనకాల ధనం పరిగెత్తాలి. వింటున్నారా? ధనం వెనకాల విశ్వాసి పరిగెత్తకూడదు. ఏమండి ఓ పాస్టర్ గారంట ధనం కోసం వచ్చారంట మినిస్ట్రీకి. ఆ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయము. మరి మన విషయంలో
ఒక పాస్టర్ గారిని మనం యాక్సెప్ట్ చేయట్లేదే, మన విషయంలో ఎట్లా? ఏమండి, విశ్వాసం ఉండాలి, ముందుండాలి, ధనం వెనకాలుండాలి. ఏమండి, ధనాపేక్ష సమస్త కీళ్లకు ఏంటి? సమస్త కీళ్లకు మూలం. ఏమండి, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే, విన్నారా మాట? దాని తర్వాత ఏంటి? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించకంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం ఈజీ అంట. ఏమండి, అలా అని ధనవంతులు నరకానికి వెళ్తే అట్లా కాదు, ధనం మీద మనస్సు పెట్టుకునే వాళ్ళ మీదే. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు, యోబు గారు మిక్కిలి ధనవంతుడు, దావీదు సొలొమోను గారు మిక్కిలి ధనవంతుడు, అయినా కూడా వారు దాని మీద మనస్సు పెట్టుకోలేదు. ప్రైమరీగా మొదటిగా వారి యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చారు. ఏమండి, జాన్ వెస్లీ ఒక గొప్ప దైవజనుడు. అమ్మ ఉన్నారా జాన్ వెస్లీ? జాన్ వెస్లీ అమ్మగారు ఉన్నారు. జాన్ వెస్లీ అంటే నేను చెప్తుంది రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ గారి గురించి కాదు. జాన్ వెస్లీ అంటే హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారి గురించి కాదు. ఇంగ్లాండ్ దేశాన్ని గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చిన జాన్ వెస్లీ గారు. ఆంగ్లదేశ అపోస్తులు అంటారు. మెథడిస్ట్ సంఘ స్థాపకుడు ఆ వ్యక్తి. మనదే సంఘం బాప్టిస్ట్ సంఘం మంది. జాన్ వెస్లీ గారు స్థాపించింది మెథడిస్ట్ సంఘం. ఆ వ్యక్తి దారిలో నడుచుకుంటా వెళ్ళేటప్పుడంట ఓ పాప కనపడిందంట. చలికి మునిగిపోతుందంట ఆ పాప. ఇంట్లోకి వెళ్ళి చూసాడు, డబ్బులు ఏమైనా ఉంటాయేమో అని. ఇంట్లో చూస్తే డబ్బులు లేవంట. ఇంట్లో ఒక వస్తువు అమ్మేసి ఆ పాపకి స్వెటర్ కొనిచ్చాడంటండి. ఏమంటే క్రైస్తవం అంటే అది డబ్బుని. జాన్ వెస్లీ గారంట, బాబు జాన్ వెస్లీ పెద్ద తెలుసుకున్నా కూడా, జాన్ వెస్లీ అంట డబ్బుని పెంటతోనూ పేడతోనూ సమానంగా చూశాడంట. ఏమండి, జాన్ వెస్లీ గారు ఒక క్రూసైడ్ పెడితే, గొప్ప సభలు పెడితే కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళంట. ఏమండి, ఆ వ్యక్తి ధనవంతుడేం కాదు. తీరా ఆ వ్యక్తి ఎంత సంపాదించారని చెప్పి చూసుకునేసరికి వాళ్ళ ఇంట్లో చిల్లర పైసలు మిగిలి ఉన్నాయంట. ఏమండి, ధనము మంచి పనివాడు, డబ్బు మంచి పనివాడు, కానీ చెడ్డ యజమాని అంట. డబ్బుని మనం వాడుకోవాలి కానీ డబ్బుని మనం నెత్తి మీద పెట్టుకోకూడదు. అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది. అందరంట స్థిరాస్తి అందరూ అపోస్తల దగ్గర తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? విన్నారా మీరు ఆ మాట? అందరంట స్థిరాస్తి మొత్తం తీసుకెళ్ళి అపోస్తల పాదాల దగ్గర పెట్టారంట. అర్థమైందా? డబ్బును మొత్తం తీసుకొని అపోస్తలకు పాదాలకు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మినిస్ట్రీ చేసుకోండి. డబ్బు యొక్క స్థానం అది చాలా మంది యొక్క హృదయాల్లో ధనం అనబడుతుంది. ఏమండి, చాలా మంది యొక్క హృదయంలో గర్వం వెలుబడి చేస్తుంది. ఏంటంటే కళ్ళు ఎగరేస్తారంట, భుజాలు ఎగరేస్తారంట. ఎప్పుడు చూసినా నేను నాది అంతా నా ఇష్టం అంటారంట. నా అంత పేరు గురు ప్రపంచంలో లేదంటారంట. ఏమండి, అపవాది ఎప్పుడు కూడా దేవుని కన్నా పై స్థానంలో ఉండాలని వస్తుంది. ఏమండి, మీరు అందరికన్నా మేము పై స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాం, అందరిని తొక్కాలని ఆశపడుతున్నారా? ఏమండి, అయితే మీకు గర్వం పోయిందని లెక్క. ఏమండి, దేవుని స్థానంలో మనం ఉండకూడదు. మీ అందరికీ అమెరికా దేశం తెలుసు కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. మొన్న జనవరి 5వ తారీఖున వినండి, మొన్న జనవరి 5వ తారీఖున ఏం జరిగిందంటే, లాస్ ఏంజల్స్ అనే ఒక ప్రాంతంలో ఒక పట్టణంలో దేవుణ్ణి అపహాస్యం చేశారండి. ఆ పట్టణంలో దేవుణ్ణి అపహాస్యం చేశారు. గాడ్ ఈజ్ జీరో, గాడ్ ఈజ్ నథింగ్ అన్నారు. ఆ లాస్ ఏంజల్స్ ఇప్పుడు కూడా తగలపడతానే ఉందండి. జనవరి 5వ తారీఖున వాళ్ళందరూ ఒక మీటింగ్కి గ్యాదర్ అయ్యి అందరూ దేవుని అపహాస్యం చేస్తే, జనవరి 7వ తారీఖున సుమారు 12,000 ఎకరాల భూమి మొత్తం కాలిపోయిందండి. సుమారు 10,000 మంది ఇల్లులు, పెద్ద భవంతులు మొత్తం పోయిదే. కానీ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, కొన్ని చర్చిలు కాలిపోలేదండి, కొంతమంది క్రైస్తవులు ఇల్లు కాలిపోలేదండి. ఏమండి, మనం గర్వంగా ఉంటే మనకు జీవితాలు కాలిపోతాయి. మీ అందరికి టైటానిక్ ఓడ తెలుసా?
టైటానిక్ ఓడ. కొంతమంది ఇట్లా ఇట్లా అంటున్నారు, కొంతమంది ఏం చెప్పట్లేదు. మాస్టర్ గారు మీరు ఏదో చెప్పండి అంటున్నారా? టైటానిక్ ఓడండి. ఆ ఓడని ఒక వ్యక్తి తయారు చేశాడంట. ఆ ఓడని తయారు చేసిన వ్యక్తి దేవుడు కూడా ఈ ఓడను ఏమి చేయలేడు అన్నాడంట. ఏదంట? దేవుడు కూడా ఈ ఓడను ఏమి చేయలేడంట. ఆ ఓడ చివరికి 2 ముక్కలు అయిపోయిందండి. 2200 మంది ప్రయాణిస్తున్నారు ఆ ఓడలో. సుమారు 1500 మంది మరణించారు. ఏమండి? గర్వానికి మన హృదయంలో చోటు ఉండకూడదు. అమ్మ వింటున్నారు? అక్కడ వింటున్నావా? గర్వానికి మన హృదయంలో చోటు ఉండకూడదు. ఏమండి? చాలా మందికి కోపం హృదయంలో, క్రోషం. ఏమండి? నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదివేటప్పుడు, వింటున్నారా? నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఒక అన్న దగ్గరికి వెళ్ళా. అన్న ఎలా ఉన్నావన్నా అడిగా. నాకేం బాగున్నా, నాకేం కాదు ఎదురా కళ్ళెగరేస్తుంది అనేసరికి నాకే అర్థం కాదు. సరేలే అని చెప్పి ఆయన ఏంటి ఇంత కాపు ఈ వ్యక్తికి అని చెప్పి మళ్ళీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఒక వ్యక్తిని పలకరించకుండా వెళ్ళిపోతాం. అదే వాడికి చూడరా ఎంత గర్వంగా చూడరా, వాడికి పెద్దవంటరా, నేను నన్ను పలకరించుకుంటూ వెళ్తారా? పలకరిస్తేనేమో ఒకటి, పలకరించబోతేమో ఇంకొకటి. ఏమండి? దేవుడి వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఏమండి వింటున్నారా? కయ్యను నీకు కోపమేలా? కయ్యను గారి కోపం వచ్చేసిందంట. తమ్ముడు మెచ్చుకునేసరికి వెళ్ళేసరికి ఏం చేశాడు? ఆ కోపంతో వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. ఏమండి? దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఏమండి? కోపపడుడి కానీ పాపము చేయకుడి. దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? కోపపడి కానీ పాపము చేయకుడి. ఇంకొంతమంది హృదయాల్లో సినిమాలు. ఏమండి? కొంతమంది నా హృదయంలో ఆ హీరో, నా హృదయంలో ఆ హీరోయిన్. మన నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకున్నాం. ఏమని గుర్తుందా? ఈ ఒక సంవత్సరంలో నేను సినిమా కూడా చూడమని కొంతమంది చేతులు ఎత్తారు. కనీసం ప్రయత్నం చేస్తామని చెప్పి. ఏమని గుర్తుందా? మర్చిపోయారా? మొన్న చెప్పు, ఎవరైనా చూస్తే నాకు ఫోన్ చేసి చెప్పు, ప్రార్థన చేస్తున్నా. ఏమండి? తమ హృదయాలు పాడు చేసుకున్నారు. చివరికి ఒక వచనం చేసి ముగించుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ పేజీ నెంబర్ అండి, నూతన నిబంధన గ్రంథం. ఇరవై 21వ వచనం. మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. హృదయాన్ని పట్టుకొని పిండితే అంట ఇవన్నీ వస్తాయి. ఏమన్నా? హృదయాన్ని పట్టుకుని పిండితే అంట ఇవన్నీ వస్తాయి. మరి ఒక దేవుని బిడ్డల హృదయాన్ని పట్టుకొని పిండితే ఏమొస్తుంది? పరిశుద్ధత, ప్రేమ, ఆత్మఫలం వస్తుంది. కాబట్టి మీ హృదయాన్ని దేవుని సమర్పించుకోండి. నాకు పాట పడాం కదా, హృదయమనెడు తలుపు యేసునాథుండు ఎంతసేపు నిలువబెట్టి ఏ పింతురతని. ఏడిపిస్తున్నారా మీరు? ఏసే మీ హృదయంలో ఆహ్వానించకుండా బయటపెట్టి ఏడిపిస్తున్నారా? అయితే ఒకరోజు నరకంలో అంట ఏడుపును పళ్ళు పెరుగుతూనే ఉంటాయంట. ఏమండి? అదే దేవుని రాజ్యం అయితే నీతియు సమాధానము పరిశుద్ధాత్మైనది ఆనందం ఉంటుంది. ఏమండి? దావీదు గారు ఒక మాట అంటారు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగాక అంటారు. అటు ఒక ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ
కలుగుజేయును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. గత రాత్రంతయో ప్రభా మమ్మల్ని కాచి కాపాడే ఉదయకాలం అంతయో ప్రభా అయ్యా ఈ సంఘంగా కూడి ప్రభా మీ యొక్క నామాన్ని ఘనపరుచుకున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను అయితే జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అనేక మంది చిన్న బిడ్డలు ఉన్నారు, అనేక మంది యవనస్తులు ఉన్నారు, అనేక మంది స్త్రీ పురుషులు ఉన్నారు, అనేక వృద్ధులు ఉన్నారు ప్రభా. ఇదిగా వారి యొక్క హృదయం ప్రభా మీ ఇచ్చుటకు సహాయం చెదురుగా వేడుకుంటూ ప్రతి ఒక్కరు ప్రభా అయా మీ యొక్క పరిశుద్ధాత్మ నైనా వారిని వెంటాడి ప్రభా మీ హృదయం వాళ్ళకి సమర్పించుకుంటూ సహాయం చెదురు వేడుకుంటూ సంస్థ ఘనత మహిమ ప్రభావం మీరే అర్పించుకు వేడుకుంటూ యేసు ప్రభువుల నామమున మిక్కిలి వినిగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్. తమ్ముడు రాపేసి